హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కలాకండ్ స్వీట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే కలాకండ్ స్వీట్ కొన్ని టిప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను 700 ml మిల్క్ తీసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, చాలా బాగా వస్తుంది కలాకండ్. ఈ బాయిల్ అయ్యేలోపు మనం కలాకండ్ వేసుకోవడానికి కేక్ మౌల్డ్ తీసుకున్నానండి నేను. దానికి కొంచెం గీ వేసి గ్రీస్ చేసేసుకుందాం. గ్రీస్ చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ తీసేసుకొని 1.5 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకోండి. లెమన్ జ్యూస్ తీసుకొని 4 to 5 స్పూన్స్ వాటర్ కూడా వేసి మిక్స్ చేసేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా. మిల్క్ బాయిల్ అయిపోయాయండి. ఇంకా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అయిపోయే వరకు. కలాకండ్ సైడ్స్ పైన లేయర్లా వస్తుంది కదండి, ఆ క్రీమ్ కూడా మిల్క్లో కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, మిల్క్ అలా కలుపుతూనే ఉండాలండి. సైడ్స్ అంతా లోపలికి అనుకుంటూ ఉండాలి. కొంచెం మందంగా ఉన్నది బౌల్ తీసేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మీగడ కడుతూ ఉంటుందండి పాల పైన. అది లోపలికి కలిపేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఫిఫ్టీన్ to 20 మినిట్స్లోనే అయిపోతుందండి ప్రాసెస్ అంతా కూడా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పాలు చిక్కబడుతున్నాయండి. సగానికంటే కూడా ఇంకా తక్కువ, మనం తీసుకున్న మిల్క్ సగం కంటే ఇంకా తక్కువగా ఉండాలండి. పాలు చిక్కగా ఉంటాయి. నేను కన్సిస్టెన్సీ కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను. అలా అయ్యే వరకు, తక్కువ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలండి మిల్క్. అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం తీసుకున్న లెమన్ ఉంది కదండి, లెమన్ వాటరు అవి మిక్స్ చేసేసుకోవాలి. ఈ లెమన్ వాటర్ మిక్స్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి, లేకపోతే కలాకండ్ గట్టిగా వచ్చేస్తుందండి. లేదు ఇంకా పాలు విరగలేదు అనుకుంటే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి లెమన్ జ్యూస్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ పాలు విరగడం స్టార్ట్ అయిందండి. సైడ్స్ కూడా ఇలా అనుకుంటూ కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయిపోతుందండి కన్సిస్టెన్సీ. ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మనం 700 ml మిల్క్ తీసుకున్నాం కదండి, 70 grams షుగర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడి నుంచి అడుగంటుతూ ఉంటుందండి, కంటిన్యూస్గా కలిపేసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. నేను ఇందులోనే ఒక 1.5 స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసేసుకొని కలిపేసుకోండి. ఆల్మోస్ట్ వచ్చేసిందండి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి. అంత ఫ్లేవరు డిఫరెంట్గా వస్తుంది మళ్ళీ. నేను కొంచెం వైట్గా ఉన్నప్పుడే కలరు తీసేసుకుంటున్నానండి. మీకు లేదు డార్క్ కలర్లో కావాలి, బ్రౌనిష్గా అనుకుంటే కొంచెం ఒక 2 minutes మిక్స్ చేసేసుకుంటే కలర్ చేంజ్ అవుతుందండి. నేనైతే ఇలాగే తీసేసుకుంటున్నాను. మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.